ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఉన్నది ఎవరు? ఆ జరిగిన మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఉన్నది ఎవరు? ఆ జరిగిన మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఆర్టీఎక్స్ అని కొంతమంది అంటుంటారు, కొంతమంది అమ్మోనియం నైట్రేట్ అంటుంటారు. ఈ రెండు మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఎలాగుంటుంది? అటువంటి మెటీరియల్ ఇంతకుముందు కూడా దేశంలో వాడారా లేదా అనే విషయం మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ చెందిన రిటైర్డ్ ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్ యు రామ్మోహన్ గారు ఉన్నారు. యు రామ్మోహన్ గారు గతంలో బాంబ్ స్క్వాడ్గా పనిచేయడు. బాంబ్ డిపార్ట్మెంట్లో కానీ, డిస్పోజల్ విషయంలో కానీ, సైబర్ క్రైమ్ విషయంలో కానీ, క్లూస్ టీంలో కానీ ఆయన ఒక పితామహుడుగా చెప్పొచ్చు. ఆయన చాలా కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, బ్లాస్టింగ్ జరిగినా, హైదరాబాద్లో జంట పేలుడులో కానీ ఎక్కడ జరిగినా ఆయన వెళ్ళడం, క్లూస్ తీయడంలో ఆయన ఒక నిష్ణాతులు ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన ఘటనకి ఆ మెటీరియల్ ఏ మెటీరియల్, ఆ మెటీరియల్లోకి ఇంపాక్ట్ ఎలాగుంటుంది, ఒకవేళ ఆర్డీఎక్స్ అయితే ఎలా ఉంటుంది, అమ్మాయిన నైట్రేట్ ఎలాగ ఉంటుంది, అసలు ఈ మాడ్యూల్ ఎలాగుంటుంది, మాడ్యూల్ అనొచ్చా లేదు దీన్ని సిగ్నేచర్ అని అనొచ్చా, ఏ విషయాన్ని అన్న విషయాన్ని రామ్మోహన్ గారు తెలుసుకుంది. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక అది ఏ సిగ్నేచర్ అని మీరు అంటుంటారు? ఎందుకంటే మీ భాషలో సిగ్నేచర్ అంటారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాడ్యూల్ అంటుంటారు. ఇది ఇండియన్ ముజాహిద్ మాడ్యూలా లేదా అషరత్ వైబదా లేదా జైష్ మహమ్మదా? ఈ మాడ్యూల్ ఎలాగుంటుంది? నిన్న జరిగిన మెటీరియల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అది జైష్ మహమ్మద్ అని వచ్చింది. అంతేకాకుండా ఫరీదాబాద్లో ఒక డాక్టర్ ఇంట్లో దొరికిన మెటీరియల్ ఇది అది ఒకటి, ఆ కారు అనేది మొత్తం ఒక ఫ్రేమ్లోకి వస్తుంది. మీకున్న అనుభవంలో ఆ మెటీరియల్ ఏంటి, ఆ మెటీరియల్ అంత ఇంపాక్ట్ ఉన్న మెటీరియల్ పేరు ఏమిటి? ఒకవేళ కొంతమంది ఆర్డీఎక్స్ అంటుంటారు, ఆర్డీఎక్సా లేదా అమ్మోనియం నైట్రేట్? అసలు ముందు సిగ్నేచర్ గురించి చెప్పండి. ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జరిగిన ఇంపాక్ట్ రెండు చూస్తే ఇది హై ఎక్స్ప్లోజివ్ సంబంధించిందే. ముందు ఏమన్నారంటే లోపల గ్యాస్, సిఎన్జి గ్యాస్ ఉంటుంది కదా, దానిలో కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా అయ్యి ఉండొచ్చేమో. ఈ టైంలో అలా జరగటం, బ్లాస్ట్ కావటం ఏంటి అనే ఉద్దేశంతో అన్నారన్నమాట. యాక్సిడెంట్ ఏమో, వెహికల్లో ఉంటూ పేల్చుకుంటూ ఢిల్లీలో ఇప్పుడు దాకా ఈ సూసైడ్ అటాక్స్ లాంటివి చేయలేదు కదా అనే ఉద్దేశంతో గ్యాస్ ఏమో అనుకున్నారు. కానీ ఆ ఇంపాక్ట్ చూస్తే మెటల్ మ్యాంగిల్ అయిపోయి ముక్కలైపోతుంది అనమాట. ఇట్లాగా మెటల్ మ్యాంగిల్ అయిపోయి ముక్కలయ్యేవి హై ఎక్స్ప్లోజివ్స్లోనే చూడగలం. గ్యాస్ తోటి కానీ, లో ఇంటెన్సిటీ లో ఎక్స్ప్లోజివ్స్తో కానీ జరగదు. ఇది హై ఎక్స్ప్లోజివే. ఒకవేళ అనాలిసిస్లో ఆర్డీఎక్స్ వచ్చిందా, అమ్మోనియం నైట్రేట్ వచ్చిందా అన్నది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం. స్పాట్ టెస్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడికక్కడే టెస్ట్ చేసే కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆర్డీఎక్స్కు అమ్మోనియం నైట్రేట్కు ఒకటే కలర్ టెస్ట్ వస్తుంది. అందువలన చాలామంది ఆర్డీఎక్స్ అనేవాళ్ళు ఆర్డీఎక్స్ అని అనుకుంటుంటారు, అమ్మోనియం నైట్రేట్ వాళ్ళు అమ్మోనియం నైట్రేట్ అనుకుంటారు. అంటే ఆర్డీఎక్స్ అంత ఈజీ కదా చెప్పడం. అందరికీ ఆర్డీఎక్స్ అంటే ఒక ఫ్యాన్సీ వర్డ్, సినిమాలో ఎక్కువ వాడతారు కాబట్టి అది ఏరా అయినా పళ్ళుడు కొట్టుకోవడానికి ఒకటే అన్నట్టుగా అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అయినా ఆర్డీఎక్స్ అయినా రెండు కూడా హై ఎక్స్ప్లోజివ్సే. అయితే ఒకవేళ ఆర్డీఎక్స్ 8000 గజాలు ఒక సెకండ్కు ట్రావెల్ చేస్తే 8000 గజాల పైన, ఇది 5000 గజాల పైన పనిచేస్తుంది. కాబట్టి దీనికి దానికి ఏం పెద్ద తేడా ఉండదు. రెండు ఎండేంజరస్ హ్యూమన్ లైఫే. అయితే ఆర్డీఎక్స్ దొరకటము ఎక్కువ క్వాంటిటీ కష్టం, తక్కువ క్వాంటిటీ అయితే దొరకచ్చు. అదే అమ్మోనియం నైట్రేట్ అయితే అమ్మోనియం నైట్రేట్ ఒకటే అవుతే అది మాన్యూర్గా కూడా వాడతాం. కాబట్టి అది ప్రజల్లో మాన్యూర్గా దొరుకుతుంటుంది. దానికి ఫ్యూయల్ ఆయిల్ అని, ఎమల్షన్స్ అని యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అవుతుంది. ఇది అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆర్డీఎక్స్ కన్నా. ఎందుకంటే అక్కడ వచ్చిన ఇంపాక్ట్ చూస్తే దాదాపు 500 గజాల దూరంలో ఒక కారు కనపడుతోంది ఆ విజువల్స్లో. ఆ కారు వెనకాల బాంబు పేలింది ఒక 500 గజాల దూరంలో. దానికి ముందు పక్కన విండ్ స్క్రీన్ కూడా బర్స్ట్ అయిపోయింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే బాగా మంచి బ్లాస్ట్ జరిగి బయట నుంచి, ఇక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఇక్కడున్న ఆక్సిజన్, ఆ ఎయిర్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. బయట నుంచి మళ్ళీ ఆక్సిజన్ లోపలికి గష్ అవుతూ లోపలికి వస్తుంది. ఆ టైంలో ఇంపాక్ట్
కారు ఇటు ఉన్నా కూడా బ్యాక్ ఎక్స్ప్లోజివ్ ఉన్నా కూడా ఇక్కడ కూడా ఇంపాక్ట్ వస్తుంటుంది. అట్లా ఆ కారుకు వచ్చింది అంటే ఖచ్చితంగా అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అయినా ఆర్డిఎక్స్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అయినా క్వాంటిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉన్నట్టు లెక్క. అచ్చా. మేబీ ఒక దాదాపు 70 నుంచి 100 కేజీలు మినిమం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది దాంట్లో, అక్కడ ఉన్న ఇంపాక్ట్ని బట్టి. పైగా ఏ కారు అయితే బ్లాస్ట్ అయిందో ఆ కారుకు లెఫ్ట్ సైడ్లో ఉండే కారుకు రైట్ సైడ్ పార్ట్ అంతా దెబ్బతినింది, ఆ కారుకు రైట్ సైడ్ ఉండేదానికి లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బతినింది, ఆ కారుకు వెనకాల ఉన్నదానికి ఫ్రంట్ పోర్షన్స్ దెబ్బతినింది, ఆ కారుకు ముందున్నది ఏమీ కనపడలేదు. కాబట్టి ఈ సీన్లో ఈ చుట్టుపక్కల వాటన్నిటికీ కూడా ఒక పక్క దెబ్బతింది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ కారులోనే బ్లాస్ట్ అయిందని చెప్పడానికి ఛాన్స్ ఉంది. పైగా ఈ కారులో లోపల పేలిందా బయట పేలిందా కూడా ఇంకొక అనుమానం. లోపల పేలింది కాబట్టి కారులో ఉన్న పార్ట్స్ అన్నీ ఎగిరి దాదాపు 500 అడుగుల వరకు ట్రావెల్ చేసి అక్కడ పడ్డాయి. అవన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు, కొన్ని విజువల్స్లో చూసినట్టు జరిగింది. అంటే విజువల్స్ చూసి చెప్తున్నాను నేను, ఇంకా ఫిజికల్గా క్రైమ్ సీన్కి వెళ్ళకపోయినా విజువల్స్లో ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో కారులో మనుషులు ఉండి ఉంటే, ప్రయాణం చేస్తూ ఉండి ఉంటే వాళ్ళందరూ కూడా ముక్కలైపోయి ఆ ముక్కల్లో నుంచి, ఆ టిష్యూలో నుంచి, బోన్లో నుంచి డిఎన్ఏ తీసి వాళ్ళు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు గుర్తింపబడలేనంతగా ముక్కలైపోయి ఉంటారు వాళ్ళు, దాని లోపల ఉన్నవాళ్ళు. బయట చనిపోయిన వాళ్ళలో కూడా ఈ కారులో నుంచి స్ప్లింటర్స్ బయటికి వెళ్ళి అక్కడెక్కడో 100 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కొట్టి అతను ఇంకొక కారు మీద పడి చనిపోయాడు. అతనికి వేరే బాడీలో ఇంకా ఎటువంటి ఇంజురీస్ లేవు, ఒక ఈ స్ప్లింటర్ ఇంజురీ మాత్రమే వెళ్ళి అతన్ని కొట్టి చనిపోయినట్టుగా ఉంది. ఇంకొకరైతే రోడ్డు మధ్యలో ఆల్మోస్ట్ మ్యాంగిల్ అయిపోయి పడిపోయి ఉన్నాడు. అట్లాంటి కొన్ని భయంకరమైన విజువల్స్ కూడా మనకు టీవీలో చాలా మటుకు వచ్చి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దీని ఇంపాక్ట్కు చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళు, ఇంజూర్ అయిన వాళ్ళు. ఇది సిగ్నేచర్ ఏమనిపిస్తోందంటే వెహికల్ రావటం, వెహికల్లో మనుషులు ఉండి వాళ్ళే స్విచ్ ఆన్ చేసుకొని పేలటము, ఇదంతా విబిఐఈడి అంటారు, వెహికల్ బార్న్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని అంటుంటారు అన్నమాట. ఇది పుల్వామాలో ఇట్లాగే జరిగింది. ఒక వెహికల్లో నుంచి మధ్యలో కాన్వాయ్లోకి వెళ్ళి అక్కడ పేల్చేసుకున్నాడు. అట్లాగే అక్కడ 80 కేజీల ఆర్డిఎక్స్ అని అన్నారు, ఇక్కడ 80 కేజీల కంటే ఎక్కువ ఉండే అమ్మోనియం నైట్రేట్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇందాక నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అమ్మోనియం నైట్రేట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. అది ఇంకా మనకు పూర్తిగా తెలియకపోయినా అమ్మోనియం నైట్రేట్ అన్నది స్వతహాగా ఎక్స్ప్లోజివ్ కాదు, దానికి ఒక ఎమల్షన్ కానీ, దానికి లేదంటే అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్తో కలిపిన మిక్చర్స్ కానీ ఇవి చేస్తేనే అది ఎక్స్ప్లోజివ్ అవుతుంది. అయితే ఇందాక మీరు అడిగారు ఆర్డిఎక్స్కు అమ్మోనియం నైట్రేట్ ఏమంత ఫ్యాన్సీ అని. ఆర్డిఎక్స్కు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ. అమ్మోనియం నైట్రేట్కు తయారు చేసిన తర్వాత షెల్ఫ్ లైఫ్ ఫ్యూ మంత్స్లోనే వాడేయాలి, లేదంటే అది డిస్టెబిలైజ్ అయిపోతుంది. అందువలన తప్ప అదర్వైజ్ ఇంపాక్ట్ ఏం పెద్ద తేడాగా ఉండి దీనికి అంత ఎందుకు ఉంటుంది, దీనికి ఎంత ఉంటుందని కాదు, డిజైర్డ్ రిజల్ట్ అమ్మోనియం నైట్రేట్తో కూడా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ సంఘటన మీరు చూడలేదు కానీ వీడియో చూస్తున్నారు కదా, అది రిమోట్తో పేల్చుకున్నారా లేదా బై మిస్టేక్ ఏమైనా బ్లాస్ట్ అయింది అనుకోవచ్చు? ఇది యాక్సిడెంటల్గా బ్లాస్ట్ అయిందని నేనేం అనుకోవట్లేదు, వాంటెడ్లీ. ఎందుకంటే దాని లోపల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఈ మామూలుగా మనం చూస్తున్న చాలా మాడ్యూల్స్లో, ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన మాడ్యూల్స్లో మన వైపు ముఖ్యంగా అన్నీ కూడా టైం బాంబులే ఉండినాయి. వాళ్ళు ఏదో ఒక ఫిక్స్డ్ టైం పెట్టేసి వెళ్ళిపోతారు, వాళ్లకు టార్గెట్ ముఖ్యం కాదు, అక్కడ పేలడం ముఖ్యం అంతే. కొంతసేపు అయిన తర్వాత వాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు, వాడు బ్రతకాలని వాడికి ఉండి వాడు వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ చేసి మిగతా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇప్పుడు పుల్వామా అటాక్ కానీ ఇట్లాంటి అటాక్లో ఆ మనుషులు చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా కనపడుతున్నారు. ఎందుకంటే ఇదే వెహికల్ ఇంకొక రిపోర్ట్ ప్రకారము దాదాపు 3 గంటలు పార్కింగ్ లాట్లో ఉండింది. తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళి దాన్ని తీసుకొని 6:48కి తీసుకొని బయటకు వచ్చారు, 6:52కు బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. సో ఈ 4 నిమిషాల్లోనే అది బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళు అదే టైంలో వాళ్ళు పేల్చుకోవాలని అనుకున్నారేమో. అది ఒకవేళ అది యాక్సిడెంట్ కూడా పేలొచ్చు, ఒకవేళ స్విచ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఆటోమేటిక్గా ప్రెస్ అవడమో, టైమర్ ఆటోమేటిక్గా ప్రెస్ కావడమో జరిగితే కావచ్చు. కానీ అంత కరెక్ట్గా ఇటు కార్లన్నీ ఆగి
వాటి మధ్యలో ఆగి ఉన్నప్పుడు దాని దగ్గర పోయి చేసుకోవడం అనేది అది రేర్ కోఇన్సిడెన్స్ అవుతుంది. ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు బెంగళూరులో బ్లాస్ట్ చేయడానికి వెళ్తూ ఒక చర్చిలో పెట్టి బ్లాస్ట్ చేశారు. ఇంకొక దానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మారుతి కారులోనే బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ సడన్ బ్రేక్ స్పీడ్ బ్రేకర్ మీద వేస్తేనే ఇది ముందుకు రావటం ప్రయత్నం. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెహికల్ స్లోగా వెళ్తుందని నిన్న సిపి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వెహికల్ స్లోగా వెళ్తున్నప్పుడు అటువంటి పొరపాట్లు జరగడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆ ఏరియాలో అది పేల్చుకున్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఢిల్లీలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఢిల్లీలో జరగలేదు కాబట్టి మొట్టమొదటి కాబట్టి మనం ఈ సూసైడ్ బాంబర్ని మనం ఖచ్చితంగా ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది తెలియటానికి ఛాన్స్ ఉంది. అంటే సంఘటన జరగక ముందు టోల్ గేట్ దగ్గర ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి చాలా కూల్గా ఉన్నాడు తప్ప ఎక్కడ ఆయనలో టెన్షన్ కనబడుతున్నట్లుగా లేవు విజువల్స్లో. అవును. అంటే మనం అది అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది అనుకోవచ్చు, అది ఎక్కడికో తీసుకువెళ్తున్నప్పుడు ఇక్కడ ముందే పేలిపోయింది అనుకోవచ్చు. ఛాన్స్ ఉంది. మీరు అనుకున్న అంటే మీరు ఫేషియల్ రీడింగ్ గురించి మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీరు చెప్పినట్టుగా ఒకవేళ బాంబు తీసుకువెళ్తూ కూడా వాడే చచ్చిపోవాలి అని అనుకోకుండా బాంబు తీసుకువెళ్తుంటే ఫేస్ ఆనందంగా ఉంటుందా? పోనీ ఉండదు. అట్లే ఉన్నాడు. మైండ్ సెట్ వేరే ఉంటుంది. మైండ్ సెట్ వేరే అంతే. ఒకవేళ బాంబు పేల్చుకోవాలనుకున్నా లేదు, బాంబు క్యారీ చేస్తున్నా స్ట్రెస్ ఉంటుంది. అక్కడ ఎవరికేమో స్ట్రెస్ కనపడట్లేదు. అంటే వీళ్ళకి కూడా తెలియకుండా బాంబు పెట్టాడా? అది కూడా పాయింట్. వీళ్ళకి కూడా తెలియకుండా బండిలో బాంబు పెట్టి ఎక్కడి నుంచో దూరం నుంచి రిమోట్ కంట్రోల్ తోటి చేశారు. ఇమాజినేషన్కు అక్కడున్న మెటీరియల్ ఎవిడెన్స్కు కనెక్షన్ వస్తే తప్ప మనం డిసైడ్ చేయలేం. ఓకే సార్, అమ్మోనియం నైట్రేట్ ఉంది. ఇంతకుముందు గతంలో మన ఏపీలో కానీ తెలంగాణలో జరిగే వాడారా? ఎందుకంటే మక్కా చాలా విషయాలు మీరు చూసారు కదా. ఇప్పటిదాకా మక్కా మస్జిద్లో అమ్మోనియం నైట్రేట్ కాదు, కానీ లుంబిని పార్క్, అక్కడ లుంబిని పార్క్ అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్. తర్వాత గోకుల్ చాట్ అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్. ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ అంటూ ఉండి వాళ్ళతో బ్లాస్ట్ అయిన ప్రతి కేసులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్గానే చూసాం. కానీ మలక్పేట దగ్గర రైల్వే బ్రిడ్జ్ కింద ఒకటి అదే రైల్వే అది కూడా చూసారు కదా, అది దాంట్లో డిఫ్యూజ్ కూడా చేశాం కాబట్టి దాంట్లో ఉన్నది అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్. అన్నిట్లో కూడా అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్. మక్కా మస్జిద్ తప్ప ఇక్కడ అన్ని అవే వచ్చాయి. అంటే మక్కా మసీదులో గ్రానైట్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ తగ్గింది అనుకోవచ్చు. ఇంపాక్ట్ అక్కడ ఎక్కువ లేదు కదా. ఇంపాక్ట్ ఎక్కువ లేదు అనే దానికి గ్రానైట్ ఒకటి ఉంది, ప్లస్ దాని స్ట్రక్చర్లో కూడా హార్డ్లీ 50 grams ఆఫ్ కెమికల్ ఉంది. సరే, మాడ్యూల్స్ చాలా చూసారు కదా, ఇటువంటి మాడ్యూల్ అనేది ఎప్పుడైనా మీరు సర్వీస్లో ఎదురైందా? ఇది ఈ సర్వీస్లో నేను చూడలేదు, కానీ బట్ అక్కడ పుల్వామాలో సంబంధించి మ్యాక్సిమం మ్యాచెస్ అవుతూ ఉంటాయి. సిఆర్పి వెహికల్ వస్తున్నప్పుడు పక్కన మధ్యలో ఒక కాన్వాయ్ మధ్యలోకి వెళ్ళి బ్లాస్ట్ చేసుకోవటం. అంటే కార్లో బ్లాస్ట్ కూడా ఇప్పుడు దొరికినప్పుడు ఇంతకుముందు 2-3 రోజులు ఎన్ఐఏ దీంట్లో కూడా పుల్వామా నుంచి ఆ కారు కొనడం, పుల్వామా నుండి మెటీరియల్ రావడం, ఫరీదాబాద్లో డాక్టర్ని పట్టుకోవడం, అంటే దాని లింక్ మనం ఈ డాట్స్ ఇంకా క్లియర్గా కనెక్ట్ కాలేదండి. ఈ కారుకు సంబంధించిన డాట్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ పుల్వామా నుంచి తేవటము ఇదంతా నిజమే, కానీ 2014 తర్వాత ఇది ఎవరి పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కాలేదు అంటే కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. అది ఎవరో ఒకరన్నా తీసుకొని ఉండాలి కదా వాళ్ళ పేరు మీదకి. సార్, ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. జరగవు అని కదా, ఇకపై కూడా జరుగుతాయి దేశంలో. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ప్రతి ఒక్కరికి ఒక రకమైన ప్రోబింగ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్లాస్ట్ జరగలేదని చెప్పి అందరూ రిలాక్స్డ్గా ఉంటున్నారు. అలా కాదు, పబ్లిక్లో కూడా ఎక్కడైనా అనుమానాస్పదం ఉంటే కాల్ చేసి చెప్పడమో ఏదో చేయాలి. కానీ ఎవరు గమనించరు, ఎవరిని గమనించరు. మన ఇండియాలో మనం చూస్తూనే ఉంటాం, ఎన్నోసార్లు మనం బస్సులు ఎక్కుతుంటాం, ట్రైన్స్ ఎక్కుతుంటాం, మనం కూర్చున్న చోట లగేజ్ ఉంటుంది. ఈ లగేజ్ ఎవరిదని కూడా మనం ప్రశ్నించాం, మొహమాట పడతాం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవుతుంటాం. అలాగా ప్రశ్నించకుండా ఉన్నన్ని రోజులు, ఇలా రెక్లెస్గా కేర్లెస్గా ఉన్న రోజులు ఇబ్బంది. ఇది మీరు చెప్తుంది పబ్లిక్ వైపు నుంచి. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? పోలీస్ వైపు నుంచి పోలీసులు కూడా మన ఢిల్లీలో ముఖ్యంగా చూస్తే ప్రతిసారి వాళ్ళు ఎక్కడో చోట నాకాబందీ అని చెప్పి ఆపేసి చెక్ చేసేస్తూనే ఉంటారు. పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ డేస్కు ముందర, లైక్ మన నేషనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ, కన్వెన్షనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ మధ్యలో ముందు వెనకాల 10 రోజులు అటు 10 రోజులు ఇటు చెక్ చేస్తూనే ఉంటారు.
బహుశా నిన్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆ ఏరియా హాలిడే ఏరియా, రెడ్ ఫోర్ట్ ఏరియా మండే రోజు హాలిడే అట. సో కొంత రిలాక్స్డ్గా ఉండి ఉన్నారేమో తెలియదు అక్కడ ఇది జరగటానికి, వీళ్ళు అది అసెస్ చేసుకున్నారేమో కూడా. కానీ సాధారణంగా ఐబీ ఎప్పుడు కూడా ఆగస్టు 15 జనవరి 26 ముందు ఇలాంటి వార్నింగ్స్ ఇస్తుంటుంది, ఎక్కడి నుంచి రావచ్చు, అటాక్ జరగవచ్చు అని. అంటే ఈ రెండు కాకుండా ఇప్పుడు ఇవ్వడం అంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ చేద్దానికి ఇదొక మాడ్యూల్ అనుకోవచ్చా, ఇదొక ప్లాన్ అనుకోవచ్చా? అంటే వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఇది ఇక్కడ జరుగుతుందని తెలియకపోవచ్చు, కొంత ఇంపాక్ట్ ఉంటుందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నిన్న సాయంత్రం 6:50కి బ్లాస్ట్ అయితే రాత్రికంతా కూడా కొంతమందిని అరెస్ట్ చేయటం, పొద్దునకి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయటం. ఇది ఎక్కడో గుజరాత్లో వేరే అరెస్ట్ అయిన డాక్టర్ను, హైదరాబాద్ బేస్డ్ డాక్టర్ని అక్కడ పట్టుకోవడం, రెజిన్ అనే కెమికల్ తయారు చేస్తున్నాడని చెప్పి పట్టుకోవటం, ఇవన్నీ చూస్తే వాళ్లకు దీని వెనకాల ఏదో ఒక కొంత యాక్టివిటీని వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉండి ఉంటారు. అంత త్వరగా దానికి కనెక్టింగ్ ది డాట్స్ చేయగలిగారు. అంటే దానికి లీడ్ అనేది 3 రోజుల నుంచి నడుస్తుంది కదండి, దేశం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరగడం, హైదరాబాద్తో లీడ్ అంటే ఎక్కువగా ముందు జమ్మూ కాశ్మీర్లో రావడం, కాశ్మీర్ వచ్చిన ఒక పోస్టర్, అక్కడి నుంచి ఇదంతా జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా వీళ్ళు ఏమైనా అలర్ట్ అయ్యి ఆల్రెడీ అన్ని నోటీసులు ఉన్నామని చెప్పి వీళ్ళు ఎస్కేప్ ఆ భయం ఎస్కేప్ అవుతున్నప్పుడు యాక్సిడెంటల్గా బ్లాస్ట్ కావచ్చు, లేదా అందరి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ బ్లాస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడో చోట ఇప్పుడు చాలా కనెక్టింగ్ లీడ్స్ వస్తుంటాయి, ఒకరిని పట్టుకుంటే వారి ద్వారా ఇంక కొన్ని వస్తుంటాయి కదా, అవన్నీ ఆగిపోయేదానికి ఇది ఒకటి చేసి ఉంటారేమో కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా పోలీసులకు ఏం చెప్తారు? పోలీసులకి చెప్పేంత దీంట్లో ఏమీ లేదు కానివ్వండి, ఇంత పెద్ద యాక్టివిటీ అయితే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ప్రతి స్టేట్లో ప్రతి సెంట్రల్ ఏజెన్సీస్లో హై అలర్ట్లోనే ఉంటారు. వాళ్ళు దీనికి సంబంధించి చాలా చేసి ఉన్నారు. ఇండియాలో ఇంత వాల్యూమ్ ఉన్న డెన్సిటీ ఉన్న పాపులేషన్లో అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు పోలీసులు, ఏమాత్రము తక్కువ చేయరు. ఇప్పుడు కూడా నాకు తెలిసి 1 or 2 డేస్లో మిగిలిన డాట్స్ అన్నీ కూడా బయటపడిపోతాయి. అంటే దాని ఇంపాక్ట్ రిటాలియేషన్ ఉంటుంది అంటారు ఖచ్చితంగా. ఉంటుంది, ఉండాలి కదా. తర్వాత ఇందాక రెజిన్ అన్నాను, ఆ రెజిన్ కూడా బాడీ వెయిట్లో దాదాపు 100 ml లాగా పోతే ఒక మనిషికి చనిపోతారని మన దీంట్లో లిటరేచర్లో ఉంటుంది. దాన్ని దీంట్లో బాంబుల్లో వేస్తారని ఎవరో అడిగారు నన్ను. అది దాన్ని బాంబుల్లో వేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, మనిషికి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తేనే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్స్ అ ప్రోటీన్, పాయిజనస్ ప్రోటీన్. అదే గతంలో కూడా మీకు కొన్ని ప్రాంతాల్లో బ్యాక్ సైడ్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇవ్వడం ఇది మెటీరియల్ ఉండి ఉండొచ్చు. అంటే ఈసారి లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఏం జాగ్రత్త చూసుకుంటే లిఫ్ట్ ఇవ్వకుంటే మేలని జాగ్రత్త, వాళ్ళు పొడుస్తున్నాడు లేదా అని ఎలా చూసుకుంటే. తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు కాదు, ప్రజల వైపు నుంచి కూడా మేల్కొనేలా ఉండాలంటున్నారు రామ్మోహన్ రావు గారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, అనుమానాస్పద వస్తువులు కనబడినా మీ వంతు బాధ్యతగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ చెప్తే కానీ ఇటువంటి సంఘటనలకి పుల్ స్టాప్ పెట్టడం కష్టం అంటున్నారు రామ్మోహన్ గారు. ఇది ఢిల్లీ సంఘటనపై రామ్మోహన్ గారి అభిప్రాయం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.